అడగండి ఎందుకు ఇవ్వాలి ప్రమాణ పత్రం? నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు, ఏడవైంది నా దరఖాస్తు అని అడుగుని. 1,06,00,000 మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనలో. మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కాడ ఉండాలి కదా. మరి ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఆ వివరాలని? మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు అడుగుతావు? ఇప్పటికే 12 సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతు బంధు. మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా. 70 లక్షల మంది ఖాతాలు నీ కాడున్నాయి. 80,000 కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి. వాళ్ళు ఎవరో నీకు ఎరికే, వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే, వాళ్ళ మొత్తం విస్తీర్ణం ఎంత, పొలం ఎంత, ఎవరికి ఎంత ఉన్నది అన్నీ తెలుసు నీకు. తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టేందుకు ఎగ్గొట్టేందుకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. అందుకే మేము రైతులను అంటా ఉన్నాం, నిలదీయండి ప్రభుత్వాన్ని, అడగండి. ఏమడగండి? ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. పోస్టర్లు ఊరూరా వేస్తాం. చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు. నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు? నువ్వు అన్నాడు డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 ఎకరానికి. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. వేసినావా మరి 7,500 చొప్పున? ఒక్కల కనబడ్డదా ఈ రాష్ట్రంలో? అందుకే మేము అంటున్నాం, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు వడ్డ బాకీ 17,500 రూపాయలు. ఒక ఎకరానికి బాకీ 17,500. ఒక ఎకరానికి 17,500 అయితే ఇగో 2 ఎకరాలకు ఎంత, ఎవరికైనా ఎక్కలు రాకపోతే 2 ఎకరాలకు ఎంత, 3 ఎకరాలకు ఎంత, 7 ఎకరాలకు ఎంత, ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం. రైతులు అడుగుతారు, ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు, రైతు బంధును మొత్తానికి బొండిగా విసికి చంపేస్తా అనుకుంటున్నావు. రైతు బంధును లేకుండా చేస్తే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతాయి అనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కానీ వదిలిపెట్టాం, బరాబర్ అడుగుతాం, అన్నీ అడుగుతాం. దమ్ముంటే ప్రభుత్వానికి డిక్లరేషన్ నువ్వు ఎంత రుణమాఫీ చేసినావు, ఏ ఊళ్ళో ఎంతమందికి అయింది, ఎన్ని పైసలు ఇచ్చినావు, నువ్వు పెట్టు ప్రమాణపత్రం, నువ్వు పెట్టు డిక్లరేషన్. ఏ ఊళ్ళో ఎంతమందికి రైతు బంధు పోయింది, ఎన్ని పైసలు పోయినాయి, ఎవరికి ఎంత ముట్టినాయి, దమ్ముంటే పెట్టు. బోనస్ ఎవరికి ఎంత వచ్చింది ఊళ్ళే పెట్టు. ఏ ఊరికి రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో పెట్టు. ఏ ఊళ్ళో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో పెట్టు. భూ యజమానులు ఎంతమంది ఉన్నారో పెట్టు. అప్పుడు హిసాబ్ కితాబ్ మొత్తం కూడా రైతులు లెక్కదిస్తారు. మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టే ఆ రోజు భూ రికార్డుల ప్రక్షాళన చేసి వెంటనే మేము మొత్తం రైతాంగానికి 70 లక్షల మంది రైతులు 1,52,00,000 ఎకరాలకు టంచన్గా రైతు బంద్ చేసినాం. మా దగ్గర క్లారిటీ ఉంది. ఒక్క పైసా లంచం లేకుండా, ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా చేసినాం. జోరుదారుగా రైతు ఒక రారాజులాగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో బతికిండు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక బిచ్చగాన్ లెక్క రైతు ప్రమాణపత్రం ఇవ్వాలి అనలేదు. అనలేదు దొంగతనం జరిగినట్టు 22,000 కోట్లు దారి మళ్ళినాయి. ఎవరికి పోయినా 22,000 కోట్లు చెప్తావా? దమ్ముందా ఈ ప్రభుత్వానికి? ఎక్కడ పోయినా 22,000 కోట్లు చెప్తాను పెట్టు, లెక్క పెట్టు. సూర్యాపేటలో ఎంత, సూర్యాపేట నియోజకవర్గంలో ఎన్ని పైసలు పోయినాయి, సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్ని పోయినాయి, మహబూబ్నగర్లో ఎన్ని పోయినాయి, హుజురాబాద్లో ఎన్ని పోయినాయి, మెదక్లు ఎన్ని పోయినాయి, మొత్తం పెట్టుర్రి. ఏ ఊరికి ఆ ఊరు పెట్టి లెక్క. అప్పుడు మొత్తం రాష్ట్ర రైతాంగం తీస్తుంది, హిసాబ్ కితాబ్ మొత్తం తీస్తుంది. ఎవరు దొంగలు, ఎవరు ఏంది, ఎవరు కాంగ్రెస్ వాళ్ళ మాటలేంది, ఇప్పుడేం జరుగుతున్నది విలేజ్ వైజ్ పెట్టండి, గ్రామాల వారీగా పెట్టండి, గ్రామ పంచాయతీ కాడ పెట్టండి. అవసరమైతే ప్రతి గ్రామంలో రైతు వేదిక ఉంది, రైతు వేదికల కాడ పెట్టండి. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా స్పష్టంగా ఈ కొత్త దరఖాస్తులు మళ్ళా ప్రమాణ పత్రాలు రాసియాలే అనే పనికిమాలిన ఆలోచనలు బంద్ చేయండి. మొత్తంగా మీరే ఈ ప్రజాపాలన పేట తీసుకున్న దరఖాస్తులు మీ కాడ ఉన్నాయి, కొత్తగా తీసుకునే అవసరం లేదు. అందులో స్పష్టంగా రాసింది రైతు భరోసా కూడా తీసుకుంటున్నామని. మరి మళ్ళెందుకు తీసుకుంటున్నారో చెప్పండి. దమ్ముంటే ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టాలి. గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టు. ఏ ఊళ్ళో రుణమాఫీ ఎంత అయింది, రైతు బంధు ఎంతమందికి వచ్చింది, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, భూ యజమానులు ఎంతమంది ఉన్నారు, రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, దుర్వినియోగం ఏ ఊళ్ళో ఎంత అయింది అది కూడా పెట్టు, చూస్తాం. అది కూడా సూర్యాపేటలో ఎంత అయింది, సిరిసిల్లలో ఎంత అయింది, ఏ జిల్లాలో ఎంత అయింది, దుర్వినియోగం జరిగిందంటున్నావు కదా, వాళ్ళ సంగతి చెప్పు. అదేవిధంగా లబ్ధిదారులు ఎవరు దుర్వినియోగం చేసిండో కూడా పేరు పెట్టు. ఫలానా ఊళ్ళే ఫలానా ఎల్ఐ చేసిండు ఆయన పేరు పెట్టు. మొత్తం ఊరు చూస్తుంది. ఇక ఆయన పైసలు తిన్నడా లేదా, ఆయనకు పొలం ఉన్నదా లేదా, ప్రభుత్వం తప్పు మాట్లాడుతుందా, నువ్వు తప్పు మాట్లాడుతున్నావా, రైతు తప్పు మాట్లాడుతుందా. ఇలా రైతులను బదనాం చేసే ప్రయత్నం, రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం, ఏదో ప్రజల సొమ్ము రైతులు తిన్నట్టు ఇవాళ చేస్తున్న దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతుందో దీన్ని ఎంతమాత్రం మేము సహించం. రైతులను బిచ్చగాళ్ళుగా యాచించే వాళ్ళుగా ఈరోజు మేము అనట్లేదు,
మీ మంత్రి అంటున్నాడు, వ్యవసాయ మంత్రి అంటున్నాడు రైతులు అడుక్కుంటారా అని. ఏది రైతు బంధు గురించి అడిగితే, రుణమాఫీ గురించి అడిగితే, బోనస్ గురించి అడిగితే వ్యవసాయ మంత్రి అనే మాట రైతులు అడుక్కుంటారా అని మాట్లాడుతున్నాడు. అందుకే మేము అంటున్నాం, ఖచ్చితంగా మీ ధోరణి, మీ ఆలోచన చాలా దారుణంగా రైతులను యాచించే వారిగా చిత్రీకరించే విధంగా, రైతులను దొంగలుగా చిత్రీకరించే విధంగా, రైతులు ప్రమాణపత్రం ఇవ్వాలి అని చెప్పేదైతే మీరు పట్టుబడుతున్నారో ఇది ఎంత మాత్రం సహించరాని దుర్మార్గమైన ఆలోచన. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, రైతులకు కూడా పిలుపునిస్తున్నాం. మీరు డిమాండ్ చేయండి అధికారులను, ఏమైనా మా ప్రజాపాలన దరఖాస్తులను అడగండి, ఊరూరికి అధికారులను అడగండి, మీరు పెట్టండి లిస్టు, మీరు పెట్టండి ప్రమాణపత్రం, ఎక్కడ పోయినా ఈ పైసలు ఎక్కడ దుర్వినియోగం చేసిందని అడగండి, నిలదీయండి. అందరం కలిసికట్టుగా కదం దొక్కుదాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి వరంగల్ డిక్లరేషన్ పేరిట కొట్టిన పోజులు ఏవైతున్నాయో, వరంగల్లో వాళ్ళు ఇచ్చిన ప్రమాణపత్రం ఏదైతుందో దాన్ని పట్టుకొని ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడిని నిలదీద్దాం, ఖచ్చితంగా అడుగుదాం. ఏమైంది మీ మాటలు, ఎక్కడ పోయినాయి మీ మాటలు అని చెప్పి ఖచ్చితంగా అడుగుదాం. 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు. మరి ఆ లిస్టు నీ కాడ లేదా? నువ్వే రాసినావు కదా ఉత్తరం ఆ రోజు, 22 లక్షల మంది కౌలు రైతులని చెప్పు. మరి ఇప్పుడు ఏ ఊళ్ళో కౌలు రైతులు ఎంతమందికి ఇస్తావు, భూ యజమానులు ఎంతమందికి ఇస్తావు, రైతు భరోసా చెప్పు. ఇవన్నిటికీ సమాధానం ఖచ్చితంగా రేపు కేబినెట్లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా చెప్పాలని చెప్పి కోరుతూ, ఈ రైతు భరోసాను, రైతు బంధును కుదించే కుట్ర, బంద్ చేసే కుట్ర, రైతును బదనాం చేసే కుట్ర ఏదైతుందో ఈ విషయంలో మాత్రం మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మా పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రేపటి నుంచి క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో, మండలాల్లో ఎక్కడికక్కడ రైతులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే రైతు బంధు తెచ్చిందే మనం. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి పథకాన్ని ప్రవేశపెట్టిందే మన పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన ఈ స్కీమును ఎవరు దీన్ని బొందబెట్టే ప్రయత్నం చేసినా, ఎవరు రైతులను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా సహించే ప్రసక్తి లేదు. ఏ ఊరికి ఆ ఊరు, ఏ మండలం కా మండలం, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అందరం కదం దొక్కుదాం, రైతులను చైతన్యవంతుల్ని చేద్దాం. ఖచ్చితంగా సంక్రాంతి లోపలనే ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకి, అర్హుడైన ప్రతి రైతుకి ఖచ్చితంగా రైతు భరోసా వీళ్ళు బాకీ పడ్డది ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడ్డరు, అది ఇప్పించే ప్రయత్నం కూడా మనమే చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి రేపు క్యాబినెట్లో సరైన నిర్ణయం తీసుకొని బుద్ధి తక్కువ ఆలోచనలు చేయొద్దని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. బ్రదర్, రేపు నేనేమంటున్నా, రేపు క్యాబినెట్ తర్వాత ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది, ఎవరికి ఎత్తగొడుతుంది అన్నీ తెలుస్తాయి. మాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా, ఈ స్కీమ్ను మొత్తానికి బొందబెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఇక మాకున్న ఇన్ఫర్మేషన్ గది. ఒక సేమ్ రుణమాఫీ చేసినామన్నారు. ఇప్పుడు 49,500 కోట్ల రుణమాఫీని 12,000 కోట్లు ఇచ్చి అయిపోయిందని ఎత్తగొట్టుకున్నారు. చారాన ఇచ్చి మొత్తం అయిపోయిందని, రూపాయి అంత కట్టినామని చెప్పి నరికిండ్రు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుండ్రు. మేమేమంటున్నామంటే, రైతులను మీరు ఆల్రెడీ మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం కాడ ఉంది. ఎవరికి ఎంత భూమి ఉన్నది, ఎవరు కౌలు రైతు, ఎవరి ఖాతా నెంబర్ ఏంది, ఎవరికి రైతు బంధు ఎంత ముట్టింది, మీరు ప్రజాపాలనలో దరఖాస్తులు ఎప్పుడు ఇచ్చిండ్రు, ఇవన్నీ ప్రభుత్వం కాడ ఉన్నాయి. కొత్తగా ఎందుకు మళ్ళీ ప్రమాణపత్రం రాసియాలి మాకైతే అర్థమవుతలేదు. అదేదో రైతులు దొంగలు అన్నట్టు మళ్ళీ వాళ్ళు తప్పిదారి ఆ ప్రమాణపత్రంలో మళ్ళీ ఏమైనా ఉంటే రేపు కేసు పెట్టేటట్టు, రేపు ఏమైనా ఆగం చేసేటట్టు మళ్ళీ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో మనకు తెలియదు. అందుకే భయపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుందో రైతులను, తప్పకుండా దీన్ని మా పార్టీ తరఫున నిరసిస్తాము, తప్పకుండా ప్రతిఘటిస్తాం. సబ్ కమిటీ 5 ఏళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తుందని మాకున్న సమాచారం. 5 ఏళ్ళు అయిపోయినాక, వీళ్ళు దిగిపోయినాక అప్పుడు ఇస్తారు రిపోర్ట్. ఏం సబ్ కమిటీ అయినా నాకు అర్థం కాదు. కొత్తగా కొండను దవ్వి ఎలుకని పడతారు ఎవడన్నా? అసలు ఏం చేసింది సబ్ కమిటీ సంవత్సరం నుంచి ఇప్పటివరకు రూపాయి రైతు భరోసా అయ్యలే. మేము పెట్టిపోయిన 7,500 కోట్లు తర్వాత వీళ్ళు ఒక్కసారి ఇచ్చిండ్రు. ఒక సంవత్సరం మొత్తంలో ₹1 ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఆ రోజు మేము పెట్టిపోయిన పైసలు వీళ్ళు వచ్చినాక వంచిండ్రు తప్ప, అది కూడా దిక్కులేక 3-4 నెలలు వంచిరు. అది